వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర 5వ రోజు కొనసాగుతుంది. అనంతపురం ఆ లోక్సభ నియోజకవర్గాన్ని పూర్తి చేసుకుని హిందూపురం లోక్సభ నియోజకవర్గానికి ప్రవేశిస్తున్నటువంటి దారి పొడుగునా కూడా పెద్ద ఎత్తున అన్ని వర్గాల నుండి మద్దతు లభిస్తుంది. ఇంటలెక్చువల్స్, విద్యావంతులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి మద్దతు తెలుపుతూ ఉన్నారు. మనతో పాటు ఏపీఎస్సీ మాజీ చైర్మన్ వెంకటరామరెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, జగన్మోహన్ రెడ్డి గారి ఆ బస్సు యాత్ర జరుగుతున్న తీరుని చూస్తూ ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇంటలెక్చువల్స్ కానీ విద్యావంతులు కానీ వాళ్ళ అభిప్రాయం ఎలా ఉందనుకుంటా ఉన్నారు రాష్ట్రంలో జరుగుతున్న రిఫార్మ్స్ గురించి? జగన్మోహన్ రెడ్డి ఆ ప్రభుత్వాన్ని ఏ విధంగా చూస్తున్నారు సార్? జగన్మోహన్ రెడ్డి యాక్చువల్గా చెప్పాలంటే నేను రాజశేఖర రెడ్డి అన్నకి చాలా క్లోజ్ అండి. డైరెక్ట్గా ఇంటికే పోయేవాడిని. జగన్ నాకు ఏజ్ వచ్చింది కదా, నాకు 75, జగన్ యంగ్స్టరు, బట్ స్టిల్ జగన్ బాగా క్లోజ్గానే ఉంటాడు. ఒక యువకుడు అభ్యుదయ భావాలతో ఇంత చేస్తా అన్నప్పుడు అతన్ని సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉంటుంది. ఇది నేను చాలా మీటింగుల్లో కూడా చెప్తున్నా. ఎందుకంటే ఎక్కడ కూడా కరప్షన్ ఛార్జెస్ లేవు, నలుగురికి బీదోళ్ళకి చేయాలా అనే ఒక తాపత్రయం ఉంది. మరి ఇట్లాంటి వాళ్ళకి మనం సపోర్ట్, అన్ని స్కీములు నేను చెప్పడం వేస్ట్, అందరికీ తెలుసు ఆ స్కీముల గురించి. ఎంతసేపు పేదలు 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 అని తాపత్రయపడే ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం ఆటోమేటిక్గా బాగుపడుతుంది. కాబట్టి ప్రజలు ఇది గుర్తుపెట్టుకొని జగన్ని మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. చాలామంది అపోజిషన్ పార్టీస్ స్టేట్లో డెవలప్మెంట్ లేదు, వెల్ఫేర్ స్కీమ్స్ మాత్రమే పంచుతూ ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇండస్ట్రీస్ కానీ డెవలప్ చేయట్లేదు అనేది ఒక లైన్ తీసుకెళ్తా ఉన్నారు. వాస్తవం ఏంటనుకుంటే డెవలప్మెంట్ లేదని ఎట్లా అంటారండి? నేను అదే అందరికీ చెప్తుంటా. 17 మెడికల్ కాలేజీలు, ఒకటి కాదు రెండు కాదు, 17 మెడికల్ కాలేజెస్, వెలుగోడ రిజర్వాయర్కి 2 టన్నల్స్, 4 సీ పోర్ట్లు, తర్వాత లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీలు అంతా ఈరోజు వైజాగ్ వస్తున్నాయి. వైజాగ్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ బిగ్ ఐటీ సిటీ ఇన్ ఫ్యూచర్. మరి ఇవన్నీ పెట్టుకొని కూడా ఈరోజు నేను మా ఊరికి రోజు పోతానండి. పోయినప్పుడల్లా మా సచివాలయం ముందే పోతాను. మా ఊరు ప్రజలంతా రెగ్యులర్గా ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి నానా అవస్థలు పడి రోజుల తరబడి ఉండి పని కాకు, ఇప్పుడు సచివాలయంలో అక్కడే జనాలు ఉంటారు, పని చేసుకుంటారు, ఇంటికి వెళ్ళిపోతున్నారు. మరి ఇదంతా ఇంకా డెవలప్మెంట్ కనపడలేదు అంటే రోడ్లు అంటారు. రోడ్లు కూడా మా ఊరికి బ్రహ్మాండంగా వేశారండి. రోడ్డు నాది పల్లెటూరు, నేను ఉండేది అనంతపురం అయినా నా నేటివ్ ప్లేసు పల్లెటూరు. రోడ్డు బ్రహ్మాండంగా వేశారు. మరి ఇంకా డెవలప్మెంట్ లేదు అంటే దానికి ఎవరైతే నో ఇంటలెక్చువల్ విల్ అప్రిషియేట్ అండి, దట్ మచ్ ఐఎమ్ షూర్. ఎందుకంటే డెవలప్మెంట్ ఉంది. 17 మెడికల్ కాలేజీలు ఇవన్నీ చూసినా కూడా డెవలప్మెంట్ లేదు అంటే మరి ఈరోజు ఇన్ఫోసిస్ వచ్చింది, విప్రో వచ్చింది, ఇంతమంది వస్తూ ఉన్నారు. మీకు అన్నిటికంటే మించండి ఈ 5 ఏళ్లలో నేను అనంతపురం జిల్లా వాడిని, మా జిల్లాలో ఉన్నంత లా అండ్ ఆర్డర్ ఈ 5 ఏళ్లలో ఎప్పుడు లేదు. నెవర్. ఎప్పుడు చూసినా మర్డర్లు. ఈ 5 yearsలో నాట్ ఈవెన్ ఏ సింగిల్ మర్డర్ ఈజ్ దేర్. ఇంతకంటే లా అండ్ ఆర్డర్ ఇంకెక్కడ కావాలి? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, బట్ అయినా లేదంటే దానికి ఎవరేం చేయలేరు. ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్న విధానాలు ఎలా ఉన్నాయి? ఉద్యోగాలు లేవు, వలస వెళ్ళిపోతూ ఉన్నారు, అదొక ప్రచారం కూడా చేస్తున్నారు ఈ ప్రభుత్వం. అది ఉద్యోగాలు లేవని ఎట్లా చెప్తారండి? ఈ సచివాలయాల్లో 2 లక్షల మంది పైన ఉద్యోగాలు, అవన్నీ రెగ్యులర్ జాబ్సే కదా. ఏ చీఫ్ మినిస్టర్ ఇచ్చినాడండి 5 ఏళ్లలో 2 లక్షల మందికి ఉద్యోగాలు? ఒకరు కాదు, ఇద్దరు కాదు, 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఈరోజు మిగిలినవన్నీ కూడా ఫిలప్ చేయడానికి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాడు, గ్రూప్ 2 నోటిఫికేషన్లు అన్నీ ఇస్తున్నాడు కదా. ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ టైం అంతే. డిఎస్సికి ఇచ్చాడు, మళ్ళీ వీళ్ళేదో ఎలక్షన్ కోడ్ అని అడ్డం పడినారు తప్ప మరి ఇంకా ఉద్యోగాలు లేవని ఎవరు ఇచ్చినారండి ఉద్యోగాలు? వీళ్ళు ఊరికే చెప్పేది కాదు, కానీ ఉద్యోగాలు ఎవరిచ్చారు? జగన్ ఇస్తున్నాడు అందరికీ. ఈరోజు అన్ఎంప్లాయిడ్ పిల్లలు దే ఆర్ హ్యాపీ, వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఈరోజు కాకపోయినా మాకు ఇప్పుడు మిస్ అయినా నెక్స్ట్ అయినా వస్తుంది అనే తాపత్రయంతో ఉన్నారు మీకు. కాబట్టి ఉద్యోగాల కోసం వలస పోవాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఎలక్షన్ రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇది నథింగ్ బట్ సునామీ, అంతకంటే ఏం చెప్పలేనండి. ఎందుకంటే నేనేం ఇది కాదు, బట్ జనాలు చూస్తున్నా, ప్రజలు ఎంత క్రేజీగా తయారైనారంటే అంత క్రేజీగా తయారైనారు. సో ఆటోమేటిక్గా ఇది ఒక సునామీ కాబోతుందని నేను అనుకుంటాను. ఓకే, ఖచ్చితంగా అన్ని వర్గాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో న్యాయం చేస్తారు. అభ్యుదయ భావాలతో ఒక యువకుడు ఆదర్శవంతంగా పరిపాలిస్తే ఎలా ఉంటుందో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఆ విధంగా ఉంటుందని చెప్తా ఉన్నారు. ఉద్యోగాలు కల్పనలో కానీ, అభివృద్ధిలో కానీ, మౌలిక వసతులు కల్పించడంలో కానీ వైఎస్ జగన్ మించినట్టుగా 5 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా చేసినటువంటి
చరిత్ర లేదు. అంతేకాక లా అండ్ ఆర్డర్ని పూర్తి స్థాయిలో అదుపులో పెట్టినందువల్ల రాష్ట్రంలో ప్రజల జీవనం కూడా ప్రశాంతంగా కొనసాగుతుందని ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్ వెంకటరామరెడ్డి చెప్తున్నారు. వీడియో శివతో సతీష్, సాక్షి టీవీ, అనంతపురం.